యాజ్ అ హ్యూమన్ నేచర్ మనం ఇంకొకళ్ళకి ప్రూవ్ చేయాలన్న ధోరణిలో ఉంటాం. అయితే ఇక్కడే మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి తేడా తెలుస్తుందండి. ఇమ్మెచ్యూర్డ్ ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేయడానికి వెళ్తుంటారు. నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి చెప్తాను మీకు. ఒక సింహం అనుకోండి, ఒక ఇమ్మెచ్యూర్డ్ సింహం పోతోంది, అడవిలో పోతుంటే ఒక కుక్క వచ్చి నువ్వు సింహం కాదు, వేస్ట్ గాడివి అనగానే ఇప్పుడు ఏదో పని మీద పోయే సింహం ఒక నిమిషం ఆగి ఆ కుక్క దగ్గర కూర్చొని కుక్క 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 నేను సింహాన్నే, ఇది నా ఆధార్ కార్డు చూడు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేసి ఒక అర్ధగంట టైం వేస్ట్ చేసి మళ్ళీ ఇంకొంచెం ముందుకు పోయేటప్పటికి ఇంకొక ఏనుగో ఇంకేదో జంతువు వచ్చి నువ్వు సింహం కాదా, నువ్వు వేస్ట్ గాడివి అనగానే మళ్ళీ కూర్చొని ఏనుగు ఏనుగు ఏనుగు, ఇందాకే నేను ఒక్కొక్కకి చెప్పా, అది కూడా ఇంతే భ్రమ చెందింది, నేను సింహాన్ని, ఇదిగో నా ఆధార్ కార్డు, ఇదిగో నా పాస్పోర్ట్, ఇగో చూడు నేను సింహాన్ని నేను సింహాన్ని. కశ్యప్ అలా ప్రతి ఒక్కళ్ళకి ప్రూవ్ చేస్తే ఇమ్మెచ్యూరిటీ ఎందుకు అవుతుంది? అలా చెయ్యటం వల్ల కలిగే నష్టం ఏంటంటే 3 పోతాయండి: టైం, ఎనర్జీ, మనీ. మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళకి ఈ మూడింటిని ఎక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలి, ఎంత ఇన్వెస్ట్ చెయ్యాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. మెచ్యూరిటీకి ఇమ్మెచ్యూరిటీకి మేజర్ డిఫరెన్స్ ఈ మూడిటి ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ, ఎప్పుడు, ఎవరి మీద అనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. మెచ్యూరిటీకి సైన్ ఏంటంటే వాళ్ళు ప్రూవ్ చేస్తారండి, నేను చెయ్యరు అనట్లా, కానీ సెలెక్ట్ చేసుకుంటారు ఎవరికి ప్రూవ్ చేయాలి, ఎవరికి ప్రూవ్ చెయ్యక్కర్లేదు. కానీ ఇమ్మెచ్యూర్డ్గా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళని ఎంతమంది అయితే కామెంట్ చేస్తారో, ఎంతమంది అయితే చులకన చేసి మాట్లాడతారో, అవహేళన చేస్తారో వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళని గుర్తు పెట్టుకొని ప్రూవ్ చేయటానికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకుంటారు. ఈ ప్రూవింగ్ దగ్గర నుంచే ఇంకొంచెం డెప్త్లోకి వెళ్తే రివెంజ్ మెంటాలిటీలోకి వెళ్ళిపోతుంటారు వాళ్ళు.